ప్రతిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూర్ల రామాంజనేయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ క్యాంపు కార్యాలయంపై రౌడీ మోకలతో దాడి చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్ఆర్పీ నాయకులు అన్నారు. బుధవారం బలసాని కిరణ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తోటి సామాజిక వర్గానికి చెందిన బలసాని కిరణ్ కుమార్ ఇంటిపై దాడి చేయడం అమానుషం. ఇలాంటి చర్యలు పునరావృతం అయితే మేము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. గుంటూరు జిల్లాకి గతంలో కలెక్టర్గా పనిచేసిన రామాంజనేయులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఎలాంటి సాయం చేయలేని వ్యక్తి అని అన్నారు. వెంటనే మాకు క్షమాపణలు చెప్పాలి. చెప్పని పక్షంలో తగిన బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎస్పీకి వారిపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ దాడి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకుని వెళ్తాము. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతాము. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మరి నిన్నటి దినాన 20వ తారీఖు మధ్యాహ్నం ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ గారి ఇంటి మీద వాళ్ళ ఆఫీసు దగ్గర మరి తెలుగుదేశం అభ్యర్థి బూర్ల రామాంజనేయులు గారు తన రౌడీ మూకలతో వచ్చి దాడి చేయటాన్ని యావత్ దళిత జాతి కూడా ఖండిస్తుంది. తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ విషయాన్ని. మరి ఆఫీసులో వాళ్ళ పని వాడు చేసుకునే టైంలో ఎవరో రౌడీ మూకలను తీసుకొని వచ్చి ఇలా దాడి చేయడాన్ని ఎవరు కూడా హర్షించరు. ఈ విషయాన్ని జిల్లాలో, రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు కూడా తీవ్రంగా ఖండించాలని మేము కోరుకుంటున్నాం. మరి ఇలాంటి చర్యలు మనకి రాజ్యాంగం ఎంతో గర్వంగా ఇచ్చిన ఓటు హక్కును కూడా వినియోగించుకోవడానికి మరి రామాంజనేయులు గారు కలెక్టర్గా ఉద్యోగం చేశారు. ఆయన 30 సంవత్సరాల సర్వీస్ ఎలా చేశారంటే తన టేబుల్ మీద తెల్లకాగితం పడితే బెల్లు కొట్టి అటెండర్ చేత గీయించుకొని పైన పెట్టించుకునే ఉద్యోగం చేశాడు. అలాంటి ఆయన రేపు మనకి వచ్చి ఎలాంటి ప్రజాసేవ చేయడు. కాబట్టి మరి బలసాని కిరణ్ కుమార్ అనే మన అభ్యర్థి మన సామాన్యమైన కుటుంబంలో పుట్టి మనందరి కష్ట నష్టాలు తెలుసుకొని మన కష్టాన్ని తన కష్టంగా భావిస్తాడు. కానీ మరి ఆ అభ్యర్థి అయితే తను రుచి ఇచ్చే 30 సంవత్సరాల సర్వీస్ కూడా తను తాగే నీళ్లు కూడా పక్కోడి చేత మోపించుకున్న వృత్తిలో ఉన్నాడు. కాబట్టి ఆయన ఎలాంటి ప్రజాసేవ చేయలేడు. కాబట్టి ఈ విషయాన్ని దళితులందరూ కూడా గమనించుకొని అందరూ కూడా రాజకీయ పక్షాల్లో అటు కొంతమంది ఇటు కొంతమంది ఉంటారు. కానీ ఈ చర్యని పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కూడా ఖండించాలని మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సార్, వాడపల్లి ఫ్రాన్సిస్, ప్రతిపాడు. అందరికీ నమస్కారం అండి. నిన్నటి రోజున జరిగిన విషాదమైన సంఘటన, మరి బూర్ల రామాంజనేయులు గారు టీడీపీ అభ్యర్థి అయిన మరి పత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ ఇంటి వెనక్కి ఒక 10 కార్లు వేసుకొని రౌడీ మొక్కను వేసుకొని ఇంటి వెనక్కి వచ్చారు. మరి మేము ఉన్నదేమో 10 మందిమే. మరి దౌర్జన్యం చేసి రాళ్లతో, కర్రలతో మా వాళ్ళని కొట్టారు. మేము అడ్డుకున్నాము. ఎందుకు వచ్చామని అడిగాము. మేము దాని నిమిత్తము ఏదో నెపం చెప్పారు. ఆ నెపం మీరు చూడండి మరి మేము అడిగాము. కానీ అక్కడ వాళ్ళకి ఏమి నిజం తెలియలేదు. దాన్ని బట్టి మమ్మల్ని కొట్టి దౌర్జన్యం చేసి నానా బూతులు మాట్లాడారు. మేమైతే చాలా దిగ్భ్రాంతి చెందాము. ఎందుకంటే సడన్గా వచ్చారు, ఏంటి ఇది అనుకున్నాము. మరి టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు చేసేదంతా ఇట్లాంటి దౌర్భాగ్య పనులే. మరి రౌడీజాన్ని పెంపి పోషిస్తూ ఉంటాడు. మరి మేము ఒక విషయం చెప్తున్నాము. తెలియగల్లాడు ఒక చాట అంటుందంట, తెలియగల్లాడికి అన్ని చోట్ల అంటుందంట, తెలియగల్లాడికి ఒక చాట అంటుందని రామాంజనేయులు కలెక్టర్గా చేసి కూడా మరి ఇంతటి పనికిమాల పనులు ఎందుకు చేశాడో మాకు అర్థం కాలేదు. మరి ప్రజాస్వామ్యాన్ని ఏం చేయాలనుకుంటున్నాడో మేము ఒకటే అడుగుతున్నాము ప్రజలు ఒకటే ఆలోచించండి. మరి ఇలాంటి వాళ్ళు మీరు ఎన్నుకుంటే రేపు మీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఈరోజు ఇట్లా ఉందంటే రేపు మిమ్మల్ని నిన్న ప్రెస్ మీట్లో విమర్శని చెబుతున్నాడు, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా లాక్కొచ్చి కొట్టండి అని. మరి లాక్కొచ్చి కొట్టే వాళ్ళని మనం ఎన్నుకుంటామా? మరి జగన్మోహన్ రెడ్డి గారు మనందరి పట్ల ప్రేమాభిమానాలతో మరి ఆడవాళ్ళ పట్ల, ప్రజల పట్ల ఎంతో గౌరవంగా ఉంటూ మరి పేదరికం పోగొట్టాలని పెత్తనందాలతో పేదరికంతో పోటీ పడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేద్దామా? ఒక్కసారి ఆలోచించుకోవాలని మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము. మరి ఈరోజు అయితే జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పక్షాన్ని ఉండబట్టే మరి వాళ్ళు దళితులపై దాడులు చేస్తున్నారు. మరి ఇట్లాంటి కార్యాలు చేయకుండా మరి ప్రతి ఒక్క ప్రజాముఖం ఆలోచించి మరి ఎవరికి ఓటేయాలి, ఎవరిని గెలిపించుకుంటే మన కుటుంబాలు బాగుంటాయి అని ఒక్కసారి ఆలోచించండి అయ్యా. మరి ఆలోచించకపోతే రేపు రోజున మన అందరినీ, మన ఆడపిల్లలు కానీ మనల్ని కానీ వాళ్ళు ఇళ్లలో ఉంచి లాక్కొచ్చి కొడతారు. మరి ఒకసారి ఆలోచించుకుంటే మనం అందరం బాగుంటాము.
మరి రామంజన్ గారు ఒక్కసారి ఆలోచించండి. మీరు కలెక్టర్గా చదివారా లేకపోతే పువ్వుల పనికి వెళ్ళారా? మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఒక అభ్యర్థి అయ్యండి మరి ఒక అభ్యర్థి ఇంటి మీదకి వెళ్ళటం ఏది సమాజం ఒకసారి ఆలోచించుకోండి. మేమందరం కలిసికట్టుగా నిలబడి మరి మా దళిత సంఘాలు మరి దళిత పేదరికాన్ని పోగొట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉంటాము. మరి ఆయన గెలిపించుకోవడానికి మేము అందరం కష్టపడి సిద్ధంగా ఉంటాము సీఎం చేసుకోవటానికి. ఇదొక్కటి మీరందరూ మీడియా ముఖ ప్రతి జనానికి ప్రతి మనిషికి తెలియజేయాలని కోరుకుంటూ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నిన్న మధ్యాహ్నం వైఎస్ఆర్సీపీ ప్రతిపాడు అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ ఇంటి మీదకి ఏదైతే టీడీపీ రౌడీ మోకలు దాడి చేశారో దాన్ని జిల్లా ఎస్సీ సెల్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. చరిత్రను కనుక చూసుకుంటే కత్తులతో యుద్ధం చేసి గెలవాలని చెప్పేసి చాలా మంది రాజులు చూశారు. తర్వాత ఏకైక వ్యక్తి కలం పట్టుకొని యుద్ధం చేసేసి రాజ్యాంగాన్ని సృష్టించి దళితులకి నిజమైన ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల మొత్తానికి కూడా ఒక నిజమైన స్వతంత్రం రావాలని చెప్పేసేసి పాకులాడిన వ్యక్తి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఏదైతే ఉందో చూచా తప్పకుండా గ్రామ స్వరాజ్యం కావాలి, దళితులకి పేదలకి నా ఎస్టీ నా ఎస్సీ నా బీసీలు అనుకొని అందరికీ సమపాలన చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట అంటున్నాడు, నిజంగా మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్పేసి అంటున్నాడు. దానికి ప్రతిపాడులో ఉన్న ప్రతి ఒక్క దళితుడు కానీ ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కానీ మా ఇంట్లో మంచి జరిగింది, మేము జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే బలసాని కిరణ్ గారికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాము, మాతో పాటు నలుగురు చేత ఓటేయించి అత్యధిక మెజార్టీతో బలసాని కిరణ్ని గెలిపించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రతిపాడు నియోజకవర్గం మొత్తం సిద్ధంగా ఉంది. దానికి భయపడి నిన్నేదో కత్తులు తీసుకొని వచ్చేసి కర్రలు తీసుకొని వచ్చేసి ఆయుధాలతో దాడి చేసేసి మేమేదో చేద్దామనుకుంటే మా దళితుల దగ్గర మా పేదల దగ్గర ఉన్న ఏకైక ఆయుధం ఓటేనే ఆయుధంతో చెప్పుతో కొట్టినట్టుగా మీకు బుద్ధి చెప్పేసి మళ్ళీ ఈ ప్రతిపాడు నియోజకవర్గం నుంచి తరిమి కొట్టడానికి మా దళితులు మా ఎస్సీలు మా ఎస్టీలు మా బీసీలు మొత్తం కూడా సిద్ధంగా ఉన్నారనమాట. మొత్తం ఫుటేజ్ ఉంది మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ బేస్ చేసుకొని మేము మొత్తం చెప్పేసేస్తాం. ఎస్పీ గారు కూడా కంప్లైంట్ చేశారు ఆల్రెడీ. నిన్న ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్ మొత్తం కూడా నిన్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం జరిగింది, అలాగే ఎస్పీ గారికి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. మళ్ళీ మేము దళిత సంఘాలందరినీ కలుపుకొని పార్టీ పరంగా కానీ మేము చేయాల్సిన మా కార్యాచరణ ప్రకటిస్తాము. ఇదే చెప్తున్నాం, రామాంజనేయులు గుర్తుపెట్టుకో, 24 గంటల లోపల నువ్వు వచ్చేసి క్షమాపణ చెప్పేసి మా దళిత జాతి మొత్తానికి కూడా మేము తప్పు చేశాము, మేము మమ్మల్ని మన్నించండి అని చెప్పేసి అంటేనే వదిలిపెడతాము, లేకపోతే మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళాలి అక్కడ తీసుకెళ్లేసి శంకరగిరి మాన్యాలు పట్టిస్తామని చెప్పేసి ఖబర్దార్ చెప్తున్నారు. రామాంజనేయులు గుర్తుపెట్టుకో.